సైన్యం క్రమంగా బలోపేతమవుతుంది. సైన్యం వద్ద ఎన్నో రకాల అధునాతన ఆయుధాలు, ఇతరాత్ర శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు భారత సైన్యంలో భైరవ్ బెటాలియన్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. శరవేగంగా ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలే భైరవ్ యూనిట్ కు అదనపు బలం. మెరుపు వేగంతో శత్రువును చావుదెబ్బ తీయటం భైరవ్ బెటాలియన్ల ప్రత్యేకత. భారత సైన్యంలో ఎన్నో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. అయితే ప్రపంచ దేశాలు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో భారత సైన్యం కూడా మరింత బలోపేతమవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సైన్యం అమ్మల పొదిలో అధునాతన అస్త్రాలు ఎప్పటికప్పుడు చేరుతుండటంతో శత్రువులను ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా బలగాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఉన్న ఆయుధాలకు అదనంగా మరింత శక్తివంతమైన అస్త్రాలు సైన్యం అమ్ముల పొదిలో చేరుతున్నాయి. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక పాకిస్తాన్ అయితే ఇప్పటికీ ఆ దాడుల నుంచి తేరుకోలేకపోతోంది. భారత సైన్యం సత్తాను మరింతగా పెంచేందుకు రక్షణ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఊహకందని రీతిలో మెరుగు వేగంతో స్పందిస్తూ శత్రువును చావు దెబ్బతీసే సుశిక్షిత బలగాలు భారత సైన్యంలో ఏర్పాటవుతున్నాయి. అయితే సుశిక్షిత బలగాలు సంఖ్యాపరంగా చిన్నగా ఉంటాయి, కానీ వీటి శక్తి మాత్రం అపారంగా ఉంటుంది. శరవేగం, ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలే వీటి బలం. భైరవ్ పేరిట తేలికపాటి కమాండో బెటాలియన్ల మొదటి బ్యాచ్ ఏర్పాటు ప్రక్రియను భారత సైన్యం ప్రారంభించింది. అక్టోబర్ 31 నాటికి 5 బెటాలియన్లు సిద్ధమయ్యే అవకాశం ఉంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి మన సైనిక పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఇది పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. భారత సైన్యంలో మొత్తం 415 పదాతి దళ బెటాలియన్లు ఉన్నాయి. ఒక్కో బెటాలియన్లో సుమారు 1000 మంది సైనికులుంటారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న భైరవ్ యూనిట్లో 250 మంది సుశిక్షిత జవాన్లు, 7 నుంచి 8 మంది అధికారులు ఉంటారు. భైరవ్ బెటాలియన్ సంఖ్యాపరంగా చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది పోరాట సామర్థ్యం పరంగా భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు సంప్రదాయ పదాతి దళాల మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తుంది. సాధారణ పదాతి దళ బెటాలియన్లో చేపట్టలేని, అదే సమయంలో ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ యూనిట్లు చేపడతాయి. దీనివల్ల ప్రత్యేక బలగాలు రిస్క్ అధికంగా ఉన్న శత్రు భూభాగంలోకి రహస్యంగా లోతుగా చొచ్చుకెళ్లాల్సిన ఆపరేషన్లపైనే దృష్టి సారించడానికి వీలవుతుంది. భైరవ్ బెటాలియన్ల ఎంతో కీలకమైన ఆపరేషన్లను చేపడతాయి. భైరవ్ బెటాలియన్లో శక్తివంతమైన యూనిట్లు భిన్న భౌగోళిక పరిస్థితుల్లో వేగవంతమైన అత్యంత ప్రభావశీల ఆపరేషన్లు చేపట్టగలిగేలా భైరవ్ కూర్పు, శిక్షణ ఉంటాయి. భైరవ్ దళాల వద్ద ఆధునిక తేలికపాటి ఆయుధాలు, నిఘా సాధనాలు, డ్రోన్లు, ఇతరత్రా స్మార్ట్ పరిజ్ఞానం అందుబాటులో ఉంటాయి. భైరవ్ బలగాలకు ఆయా రెజిమెంటల్ సెంటర్లలో తొలుత 2 నుంచి 3 నెలల శిక్షణ ఉంటుంది. తదుపరి దశలో ఈ కమాండోలు విధులు నిర్వర్తించే భౌగోళిక ప్రదేశానికి సంబంధించిన శిక్షణను సంబంధిత ప్రత్యేక బలగాల యూనిట్లో అందిస్తారు. ఇలా 2 అంచెల శిక్షణ వల్ల ఆ బలగాలకు అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుపై దాడులు చేయడం, రాత్రివేళ సైనిక ఆపరేషన్లు, డ్రోన్ల వినియోగం, చొరబాట్ల నిరోధం వంటి కార్యకలాపాల్లో నైపుణ్యం సమకూరుతుంది. కొత్తగా తీసుకువస్తున్న భైరవ్ కమాండో యూనిట్లతో పాటు అన్ని విభాగాలతో కూడిన సమీకృతి రుద్ర బ్రిగేడ్లు, శక్తిబాణ్, శతఘ్ని రెజిమెంట్లను సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ శతఘ్ని రెజిమెంట్ వద్ద నిఘా వేయగల, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగల లాయిటరింగ్ ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగిన దివ్యాస్త్ర విభాగాలు కూడా ఉంటాయి. పదాతి దళ బెటాలియన్లలో ప్రత్యేక డ్రోన్ ప్లటూన్లు కూడా సిద్ధంగానున్నాయి. తద్వారా నెట్వర్క్ ఆధారిత యుద్ధానికి, మానవరహిత వ్యవస్థల అనుసంధానానికి వీలు కలుగుతుంది. మొదట ఏర్పాటు చేసే 5 భైరవ్ యూనిట్లలో 3ని సైన్యంలోని ఉత్తర విభాగం పరిధిలో మోహరిస్తారు. పాకిస్తాన్లో ఉన్న నియంత్రణ రేఖ, చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖలో కొంత భాగం పరిరక్షణ బాధ్యత ఉత్తర విభాగంపైనే ఉంది. ఈ విభాగంలోని 14వ కోర్, 15వ కోర్, 16వ కోర్ల పరిధిలో ఒక్కో భైరవ్ బెటాలియన్ చొప్పున ఏర్పాటు కానున్నాయి. మిగతా 2 బెటాలియన్లను వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఒకటి పాకిస్తాన్ వెంబడి ఉన్న ఎడారి ప్రాంతంలో, రెండో దాన్ని చైనా వెంబడి ఉన్న పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఇలా భౌగోళికంగా భిన్న ప్రదేశాల్లో ఈ భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం వల్ల అధిక రిస్కు కలిగిన చోట్ల సత్వర స్పందనకు వీలు కలుగుతుంది.
దశల వారీగా 23 భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేయాలని సైన్యం భావిస్తోంది. దీనికోసం కొత్తగా సైనికుల రిక్రూట్మెంట్ అవసరం లేదు. ప్రస్తుతం సైన్యంలో ఉన్న పదాతిదళ బెటాలియన్ల నుంచే భైరవ్ బలగాలను సర్దుబాటు చేస్తారు. ఫలితంగా సైన్యం తన బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేకుండానే పోరాట సామర్థ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి వీలవుతుంది. భైరవ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా భారత సైన్యం సత్తా మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. భిన్న భౌగోళిక పరిస్థితుల్లో వేగవంతమైన అత్యంత ప్రభావశీల ఆపరేషన్లు చేపట్టగలిగేలా భైరవ్ యూనిట్లకు శిక్షణ ఇస్తారు. భైరవ్ దళాల వద్ద ఆధునిక తేలికపాటి ఆయుధాలు, నిఘా సాధనాలు, డ్రోన్లు, ఇతరాత్రా స్మార్ట్ పరిజ్ఞానం అందుబాటులో ఉంటాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన భైరవ్ యూనిట్ల చేరికతో భారత సైన్యం సత్తా మరింత పెరగటం ఖాయం.